యువగలంలోకి తీసుకురావడం కోసం మన మంచికి వస్తున్నటువంటి యువనేత లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. శంకరారావు సారథి యువగలం దళపతి నవ సంఘానికి నాంది పలికి దగాబుట్ట ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణయుగంలోకి తీసుకురావడం కోసం దగాబుట్ట ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణయుగంలోకి తీసుకురావడం కోసం మన ముందుకు వచ్చినటువంటి యువనేత లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. అందరూ కూడా కరతాళ ధ్వనులతో స్వాగతం తెలియజేయాలి. లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. ఇప్పుడు నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించవలసిందిగా యువనేత లోకేష్ గారిని సాదరంగా స్వాగతిస్తా ఉన్నాం. ఎన్టీఆర్ 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 లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. అందరు కూర్చోవాలి, ప్రతి ఒక్కరు కూడా కూర్చోవాలి. దయచేసి అందరం కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి. మహిళలు కూడా, అక్క అన్న మీరు కూడా, మీడియా వాళ్ళు అందరూ కూర్చోవాలి దయచేసి. 38 నియోజకవర్గాలలో శంఖారావం పూరించి నేడు అనంతపురం నియోజకవర్గంలో శంఖారావం పూరించి మనందరికీ దశ దిశ నిర్దేశించడానికి మన మధ్యలోకి వచ్చినటువంటి లోకేష్ గారికి స్వాగతిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా ఇన్ఛార్జి గారు అయినటువంటి ప్రభాకర్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. సభా వేదికపై దయచేసి మీరు ఓపిక వినాలా. ఈరోజు ఈ అనంతపురం నియోజకవర్గ ముఖ్య కేంద్రంలో అలుపెరగని యోధుడుగా ఈ రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పరిపాలించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తనయుడుగా మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మాజీ మంత్రివర్యులుగా తనదైన శైలిలో శాఖను కూడా సమర్థవంతంగా నిర్వహించి ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఏదో నాకు ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు అనేటువంటిది కాకుండా ఎక్కడా కూడా ఆయన శ్రమించి తను అహర్నిశలు ఈ రాష్ట్రంలో పార్టీని పూర్వయం తేవాలని, యువగలం పేరుతో ఒక నవగలాన్ని వినిపించాలని, మన ప్రజల్లో అక్కడక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ యొక్క ప్రజాప్రతినిధుల యొక్క అక్రమాలు, అవినీతిని ఎండగట్టడానికి స్థానిక నాయకత్వాలు భయపడేటువంటి సందర్భంలో కొన్ని ప్రాంతాల్లో లేదు నేనున్నానని చెప్పి ఆయన యువగలం పాదయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు కాలినడకన పయనించి నూతన ఉత్తేజాన్ని పార్టీకి కల్పించినటువంటి నారా లోకేష్ గారికి సాధారణంగా ఆహ్వానిస్తున్నా. వైఎస్ఆర్సీపీ నాయకులు 7-10 వయసులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మా వయస్సుకు సమానం కాదంటున్నారు. కానీ యువకుడిగా పనిచేసేటువంటి సందర్భంలో అవసరమైతే భవిష్యత్తులో ఒక యువనేతగా నీకు పోటీ తగలడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి నారా లోకేష్ తన వ్యక్తిత్వాన్ని, తన యొక్క కష్టాన్ని చెమటను వచ్చి రాష్ట్రంలో భవిష్యత్తు ఆశాకిరణంగా కూడా ఆ పాదయాత్ర ద్వారా నిరూపించినటువంటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకి, నాయకులకి మన మీద ఉంది. అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు, బలహీన వర్గాల నాయకుడు కాళ్ళ శ్రీనివాసులు గారికి, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జు పార్లమెంట్ అధ్యక్షుడు అయినటువంటి వరుణ్ గారికి సాధారణంగా ఈ వేదిక పైన ఆహ్వానిస్తూ, ఈరోజు మనం అందరూ కూడా ఆలోచించాలి. ఎన్నికలు సమీపరిస్తుంది.
ఈ తరుణంలో శంఖారావం ద్వారా శంఖాన్ని పూరించి కార్యకర్తల్లో కష్టపడినటువంటి వ్యక్తుల్ని గుర్తించి వాళ్ళకి గౌరవం ఇచ్చి తిరిగి పార్టీలో మనం పనిచేద్దాం, ఎన్నికల సమరంలో పోరాడదాం అని చెప్పి పిలుపునివ్వడానికి, బలం చేకూర్చడానికి, ప్రోత్సహించడానికి ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. దీని అందరూ కూడా సాధారణంగా వచ్చేటువంటి సందేశాన్ని విని మనం ప్రజల్లో చైతన్యం కలగడానికి దోహదపడే రీతిలో అందరూ కూడా ప్రయత్నించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ గారికి రావడం ఒక మహద్భాగ్యంగా భావిస్తున్నా. దాని కారణం ఏంటంటే ఈరోజు అనంతపురం నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాలు రెండింటినీ బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు 1978లో నారా చంద్రబాబు నాయుడు గారు శాసనసభకు ఎన్నికైతే ఆనాటి మది చెన్నారెడ్డి ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. అదేవిధంగా అదే రోజు 78లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇందిరా కాంగ్రెస్ కాదు ఆవుదూడ కాంగ్రెస్ ద్వారా ఆ రోజు పోటీ చేసి గెలిచి తిరిగి ఇందిరా కాంగ్రెస్ లో చేరితే ఆయన కూడా 78లో శాసనసభ్యుడు, అంటే ఇద్దరు సహచార శాసనసభ్యులు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక ఎమ్మెల్యేగా సెక్రటరియట్ లో పని మీద పోతే బాంబుల తుపాకీల మొత్తం ఆయన హత్య చేయడానికి అక్కడ ఒక విధ్వంసం జరిగింది. అదే విధ్వంసం చంద్రబాబు నాయుడు గారు అలిపిరిగిపోతే అక్కడ కూడా ఒక విధ్వంసం జరిగింది. బయటపడ్డాడు, ఆయన బయటపడ్డాడు. కానీ వ్యత్యాసం ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్నటువంటి నేత వ్యక్తిగత కక్షలతో ఆ రోజు సెక్రటరియట్ లో ప్రత్యర్థులు దాడి చేశారు, మా వాళ్ళని చంపారు కాబట్టి మిమ్మల్ని చంపుతామని. కానీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర శాంతి భద్రతలు కాపాడాలని ఒక నిబద్ధత కలిగినటువంటి, నిజాయితీ కలిగినటువంటి, రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి అధికారాన్ని మనం రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలా, ప్రమాణ స్వీకారంలో రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తా, భయం లేకుండా పనిచేస్తానని చెప్పాడు. కాబట్టి ఆ రోజు కట్టుదిట్టంగా పోలీస్ వ్యవస్థని ఆ రోజు నిర్మించి పరిపాలన సాగించినందుకు ప్రజల కోసం అలిపిరిలో ఆ రోజు బాంబ్ బ్లాస్ట్ లో ఆయన ప్రజల కోసం అన్నిటికీ సిద్ధమైనటువంటి వ్యత్యాసాన్ని మనం గమనించాలా. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అదేవిధంగా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా వ్యత్యాసాన్ని మనం గమనించాలా, ప్రజలు చెప్పాలా. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడా తెలుగుదేశం పార్టీ నేతల్ని ప్రోత్సహించి అక్కడక్కడ అడ్డు పెట్టండి అని చెప్పి ఆ రోజు ప్రయత్నం చేయాలా, ఇలాంటివి సహించనని చెప్పాడు. ప్రభుత్వ పరం కూడా వీలైనంత వరకు సహకరించాం. అదేవిధంగా తన తనయుడు లోకేష్ బాబు మన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే కూడా ఎక్కడే కానీ ప్రభుత్వ పరంగా అడ్డంకులు చేయాల. అదే చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసినప్పుడు ఎన్నో అడ్డంకులు ఇచ్చినా అధిగమించి ఆయన సాధించాడు. కానీ చంద్రబాబు నాయుడు కుమారుడిగా నారా లోకేష్ ఈ చరిత్ర సృష్టించాలని చెప్పి పాదయాత్ర నిర్వహించి ఎక్కడెక్కడ పోయినా కూడా అడుగడుగున అడ్డంకులు పెట్టడం, మరి అధికారాన్ని దుర్వినియోగం చేయడం వంటి వ్యత్యాసాన్ని కూడా గమనించాలా. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర దశల వారి అంచెంచెలుగా చేసిన పాదయాత్ర. నారా లోకేష్ గారు ఆ రోజు ఏం చెప్పాడు, నా కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే తప్ప సుదీర్ఘంగా ఈ పాదయాత్ర జరుగుతుందని చెప్పి అలుపెరగని యోధుడిగా అంచెంచెలుగా దశల వారిగా కాకుండా సుదీర్ఘంగా పోరాటం చేసి రాష్ట్రంలో ఒక చరిత్రను సృష్టించినటువంటి నవయువ నాయకుడు నారా లోకేష్ గారు. మరి ఇలాంటి తండ్రులకు కానీ తనలకు కానీ ఉన్నటువంటి తేడాన్ని మనం అంతా కూడా గమనించాలా, ప్రజలకు వివరించాలా. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు జరిగేటువంటి దురగతాలు, అదేవిధంగా రకరకాలైనటువంటి రాజశేఖర రెడ్డి గారికి ఆయన కూడా చాలా తేడా ఉంది. 2004లో జగన్మోహన్ రెడ్డి గారు మరి తండ్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాయలసీమ ప్రాంతాల్లో అడుగడుగున అరాచకాలే ఆగడాలే. అనంతపురంలో గంటకు హత్య, అదేవిధంగా రోజుకో మానభంగం, రోజుకొక ఈ దాడులు జరిగేటువంటి పరిస్థితుల్లో ఎక్కడ హత్య జరిగితే అక్కడి నుంచి ఏదైనా బృందం వస్తే మరి ఇంకో ఊర్లో జరిగింది పోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తరిమేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఆ రోజు సందర్భంలో ఆ రోజు ఒక సంస్థ ద్వారా ఈ రాయలసీమలో అనంతపురంలో హత్యలు జరుగుతున్నాయి తప్పని చెప్పి ఆ రోజు జాతీయ పార్టీ నాయకులందరినీ కూడా హైదరాబాద్ లో పిలిపించి ఒక సదస్సు నిర్వహిస్తే ఆ సదస్సులో ఈ ఆగడాలు ఆగాలని చెప్పి చెబితే మరుసటి రోజు పతాక శీర్షికల్లో పత్రికా ప్రకటన వస్తే రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిపించారు ముఖ్యమంత్రిగా. మీరు రాయలసీమలో వ్యక్తులు దౌర్జన్య పరులు, అదేవిధంగా కొన్ని సామాజిక వర్గాల్లో దౌర్జన్య పరులు అనేటువంటి భావన వచ్చే రీతిలో చేయడం కరెక్ట్ అంటే ఆయనకు ఒకటే చెప్పా, రాయలసీమలో వ్యక్తుల మధ్య కక్షల్ని అది పార్టీల పరంగా, కులాల పరంగా, సామాజిక పరంగా చేసి నరమేధం అనంతపురంలో జరుగుతూ ఉంది. ఇది కరెక్టా? నేను రాయలసీమ వాన్నే. అదేవిధంగా మా ప్రభుత్వంలో ఏదన్నా జరిగితే చంద్రబాబు నాయుడు గారు మేము కానీ ఆ రోజు అడ్డు చెప్పాం. ఇది సరైనది కాదు, ఒక ముఖ్యమంత్రిగా నిర్ణయం కరెక్ట్ కాదని ఆయన ఇంట్లో చెబితే వెంటనే మంచి అధికారులు వేస్తానని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు ఈ విధంగా స్వేచ్ఛా వాయులు పీల్చినటువంటి రాష్ట్రంలో
ఎవరైనా అన్యాయం జరిగిందని చెప్పడానికి అవకాశం ఉందా? ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఆయన దగ్గర పోయి ప్రజాస్వామ్యబద్ధంగా విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం కాదు, సామాజికంగా అభివృద్ధి కోసమో సంక్షేమం కోసమో లేదా సంరక్షణ కోసమో అడిగితే ఆయన నెలల తరబడి వెయిట్ చేసేటువంటి పరిస్థితి. 175 మంది శాసనసభ్యుల్లో 150 మంది ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది 5 ఏళ్లలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి అనుభవం ఉన్న వ్యక్తులు కాదు. మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఎంతమందికి దక్కిందో ఆత్మవిమర్శనం చేసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేల మీద అని చెప్పి వేదిక ద్వారా తెలియజేస్తున్నా. ఈ విధంగా అనేక రకాలుగా సామాజికంగా వ్యక్తిగతంగా పార్టీ పరంగా అనేక రకాలుగా ఉన్నటువంటి వ్యత్యాసాలను గమనించినప్పుడు ప్రజల్ని ఒప్పించి మెప్పించి ఈ ప్రభుత్వం రావాలి, చంద్రబాబు నాయుడు గారు జనసేన ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి మనం అందరూ కూడా చాటడానికి హక్కు మనకుంది. అదేవిధంగా మనకు బాధ్యత ఉంది తెలియజేస్తున్నా. ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు శాసనసభ్యుడు అనంత వెంకటరామరెడ్డి గారు ఆయన 2-3 పర్యాలు సుదీర్ఘంగా లోక్సభలో పనిచేశానన్నాడు. మనం అనేక సందర్భాల్లో 5 ఏళ్లలో కూడా చేశాం. ఈయన చిత్తూరులో అగడాలు చేసేటువంటి అరాచకం చేసేటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి వియ్యంకుడు. ఆయనతో బంధుత్వం ఏర్పడిన తర్వాత యథేచ్ఛగా ఈ జిల్లాలో ఒక రాజ్యాంగేతర శక్తిగా మంత్రిగా మిగిలిన ఎమ్మెల్యేల కంటే భిన్నంగా అధికంగా నాకు ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఉన్నాడు కాబట్టి నేనేం చేసినా సాగుతుందనేటువంటి అభిప్రాయంతో పాలన కొనసాగిస్తున్న వ్యక్తి. ఆయనకు అనేక సందర్భాలు చెప్పాం అభివృద్ధి చేశాడని. మనం కరపత్రాల ద్వారా చెప్పాం ఎక్కడ అభివృద్ధి చేశావు? లోకసభలో ఒక్కసారి ఎప్పుడైనా పార్లమెంట్లో మాట్లాడావా? ఈ 5 ఏళ్లలో శాసనసభలో ఒక్కసారి గలం ఇప్పావా ప్రజల పక్షాన? అదేవిధంగా 2 రోడ్లు సుభాష్ రోడ్డు గుర్తు రోడ్డు తెచ్చానంటాడు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు గడ్కారీ దగ్గరికి వెంకయ్యనాయుడు దగ్గరికి వెళ్ళాం, ఇద్దో ఫోటోలు మేము ఆయనతో ఉత్తర పత్రికలు రాసాం. ఇగో ఈ గడ్కారీ గారి ఉత్తరాలు మేము సాధిస్తే ఎన్నికల తర్వాత ఎన్నికలు వస్తే దాంట్లో కాంట్రాక్ట్లో కమిషన్ కొట్టడానికి నువ్వు వినియోగించుకున్నావు తప్ప నువ్వు అభివృద్ధి చేయలేదయ్యా అని చెప్పి అనేక దఫాలు చెప్పాం. ఇవన్నీ ఒక ఎత్తు. అభివృద్ధి ఎవరు చేశారు ఏంటనేది మనం కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. మన ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉన్నప్పుడు మనం పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు గారు ఉన్నప్పుడు మా దురదృష్టం ఏంటో మాకు అర్బన్కు ఉన్న 4 పంచాయతీలు ఆయన దగ్గర అధిక నిధులు తీసుకోవడానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితి. అయినా కూడా రాజీవ్ కాలనీ పంచాయతీ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఉంటారు. సుదీర్ఘ కాలం మాకు ఇక్కడ బ్రిడ్జ్ కావాలని అడిగితే నేను లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి అడిగితే దానికి వెంటనే డబ్బు శాంక్షన్ చేస్తే బ్రిడ్జి నిర్మాణం అయితే ఎన్నికలు వచ్చి ప్రారంభోత్సవం చేయలేకపోతే ఈ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వెంకటరామరెడ్డి పోయి ప్రారంభోత్సవం చేసి జగనన్న వారతి అని చెప్పి రాజీవ్ కాలనీ వేసుకున్నారు. అనేక దఫాలుగా చెప్పాం. మనం కూడా ప్రజలు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఈరోజు పంచాయతీలో ఎక్కడ పోయినా కూడా ఎల్ఈడి లైట్లు కానీ లేదా ట్యూబ్ లైట్లు కానీ ఉన్నాయా? పాతకాలంలో పంచాయతీల్లో అవినీతి అక్రమాలతో పేరుకుపోయి విద్యుత్ కొనుగోళ్ల పేరుతోనూ రకరకాల పరికరాల కొనుగోలుతోనూ అవినీతికి పాల్పడుతూ ఉంటే ఆ అవినీతిని నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నిరోధిస్తానని చెప్పి ఎల్ఈడి లైట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉండాలని చెప్పి సిమెంట్ రోడ్లు ఉండాలని చెప్పి ఒక మంత్రిగా తన వ్యక్తిత్వాన్ని తన కర్తవ్యాన్ని మరివిధంగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు. అదే పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు. 4 పంచాయతీల్లో ఆయన అనంత వెంకటరామరెడ్డి గారి బంధువు. లోకేష్ బాబు గారు మాకు బంధువు కాదు, మరి ఇతరత ఆయన పార్టీ అధినాయకుని కుమారుడిగా అడిగాం, ఆయన అవకాశాలు ఇచ్చాడు. ఈ రోజు పంచాయతీల్లో లైట్లు లేకపోతే సిమెంట్ రోడ్లు వేయాలంటే అదేవిధంగా ఎక్కడైనా బ్రిడ్జిలు కట్టాలంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పంచాయతీల్లో ఎన్ని నిధులు ఇచ్చాడో మరి వియ్యంకులైనటువంటి గౌరవనీయులు అనంత వెంకటరామరెడ్డి గారు చెప్పాలా. అదేవిధంగా చెప్తున్నాడు పదే అభివృద్ధి గురించి అని మనం బహిరంగ సవాల్ చేశాం, ప్రమాణం చేశాం. మేము 5 ఏళ్లలో ఎక్కడే కానీ కాంట్రాక్టుల్లో కమిషన్ కానీ అవినీతికి కానీ అంగన్వాడీ టీచర్లో కానీ లేదా ఇతరత్ర పెన్షన్లో కానీ నిబద్ధతగా నిజాయితీగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆస్తులు అమ్ముకొని రాజకీయాలు చేశారే తప్ప అవినీతికి ఎక్కడా పాల్పడలేదు. నీలాగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నేను చాలాసార్లు ఛాలెంజ్ చేశాం, మన శత్రువులు కూడా అవినీతి పరులు అనేటువంటి మచ్చ వేయలేనటువంటి ఆత్మస్థైర్యంతో మనం ఉన్నాం. వాళ్ళకు కూడా ధైర్యం లేదు. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్టర్లో కమిషన్, మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్లో అధికారులతో మామూలు కుటుంబ సభ్యులు రకరకాలుగా జరిగేటువంటి ఉదాంతాన్ని చూసాం. 5 ఏళ్లలో మా కుటుంబ సభ్యులు ఎక్కడికైనా రాజకీయంగా ఎక్కడ ఏ దాంట్లో కూడా వాళ్ళు పాల్గొనలేదు, వాళ్ళ ప్రమేయం లేదు. ఈరోజు అన్నదమ్ములంతా కూడా శాఖలంతా కూడా పంచుకొని దానికి మామూలు దండుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇతరదా కాదా అని చెప్పి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మన మీద చెప్పి మనం చేస్తున్నాం. అభివృద్ధి గురించి పదే మాట్లాడుతున్నావు, అదేవిధంగా శాంతి భద్రత గురించి మాట్లాడుతున్నావు. ఈరోజు ఈ అనంతపురంలో 2019 వరకు ఒక్క కేసు నా మీద లేదు. 19 తర్వాత ఈరోజు అనేక కేసులు పెట్టారు. ఆ కేసులు ఏ విధంగా తెలుసా?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ అధినేత బీఫారం నాకు ఇస్తే 2019లో ఆ బీఫారం దొంగలించాడు దౌర్జన్యంగా అని చెప్పి కేసు పెట్టించుకున్న ఘనత ఈ దేశంలో ఎవరికి లేదు, నా మీదే. అంటే ఆ విధంగా తోడుతూ ఈరోజు ఎఫ్ఐఆర్లు పెడితే హైకోర్టులో స్టే తీసుకొని వచ్చాం. అదేవిధంగా మహిళలు భువనేశ్వర్ గారిని అసభ్య పదజాలంతో మాట్లాడితే మన మహిళలు కొంతమంది మాట్లాడి తప్పు అని చెప్పి మీ కుటుంబ సభ్యులు మాట్లాడితే ఎట్లా అంటే పోలీస్ అధికారులను పెట్టి వాళ్ళ ఇళ్లలో అర్ధాంతరంగా అర్ధరాత్రి వేళ ఉదయం తెల్లవారుజామున దాడులు చేసి గంజాయి కూడా పెట్టి అరెస్ట్ చేస్తామని బెదిరిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు భయపడి రోడ్ల దగ్గరకు వచ్చి బరితెగించి ఏమిటికైనా సిద్ధమంటే కార్యకర్తలను కూడా సపోర్ట్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి అనేక పర్యాయాల ప్రాంతాల్లో తిరిగి లాస్ట్ హైకోర్టులో స్టే తీసుకొని వచ్చేటువంటి విధానాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. ఈ విధంగా ఏ కార్యక్రమం అయినా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే రాష్ట్రంలో ప్రప్రథంగా ఒక పిలుపునిచ్చాం, మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి చెప్పా. ఎన్జిఓలు విజయవాడలో చేసిన రకంగా పోలీస్ పర్మిషన్ ఎక్కడ మనం ఎందుకు చేయకూడదంటే 4 గంటలకు టైం పెట్టుకొని మనం సప్తగిరి సర్కిల్ రావాలన్నాం. 1000 మంది వచ్చి ఫోటోల్లో అక్కడ ఉన్నారు. నేను వచ్చిన తర్వాత నన్ను అరెస్ట్ చేస్తే మీరంతా అడ్డుపడి పెద్ద ఎత్తున ఆ రోజు ఊరేగింపు తీసాం, నిరసన జ్వాలలు మనం అనుభూతిరేకించాం. అందుకని మిమ్మల్ని అందరూ కూడా పేరున ప్రతి వ్యక్తికి కూడా నేను రుణపడి ఉన్న పార్టీ పరంగా కూడా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చేస్తున్నా. కష్టాల్లో నష్టాల్లో ఆర్థికంగా చిరిగిపోయినా మన ప్రభుత్వం వస్తుంది. రేపు మనం ఎవరైతే మన మీద కక్ష పెట్టారో వాళ్ళందరినీ కూడా రేపు భవిష్యత్తులో కక్ష తీర్చుకుందామని చెప్పారు. నారా లోకేష్ బాబుకి ఒకటే మనం చేస్తున్నా, ఎందుకంటే ఇవన్నీ కూడా మా కష్టాలు ఉన్నాయి. అదేవిధంగా ఈయన నవయువకుడిగా ఒక భావి మన రాష్ట్రానికి ఆశాకిరణంగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఒకటి చెప్పాడు. ఏం చెప్పాడంటే మీరు ఎవరైనా నష్టపోతే నేనున్నా, తప్పకుండా నా దగ్గర వాస్తవాలు ఉన్నాయి, మరి దానికి రెట్టింపుతో వాళ్ళకి పని చేద్దామని ఆ యొక్క కసితో ఉన్నటువంటి మేమంతా మా వ్యక్తిగత ఆస్తులు అదేవిధంగా వ్యాపారాలన్నీ కూడా పెద్దిరెడ్డి రామచంద్ర ద్వారా మైన్స్ మీద ఫైన్లు పడి వ్యాపారాలను కూడా నష్టం చేసినటువంటి గ్రంథాలు ఇవన్నీ నేను పత్రికాముఖంగా ప్రజలకు చెప్తే కారకాలు చెప్తే భయపడతారు, నాతో పాటు పయనించలేరని చెప్పి నాలో నేనే అవన్నీ కూడా అనుభవిస్తూ ఆవేదనలు భరిస్తూ పార్టీ కోసం ఈ రోజు వరకు కూడా కష్టపడ్డామని చెప్పి మేము మనం చేస్తాం.